పొట్టకూటి కోసం ఉపాధి దొరికితే కుటుంబానికి అండగా ఉండొచ్చనే ఆశతో యూఏఈలో అడుగుపెట్టింది. కుటుంబానికి ఆర్థిక భరోసా అందించటానికి, పుట్టిన ప్రాంతాన్ని, అయినవారికి దూరంగా ఉండటానికైనా మనస్సు చంపుకొని పనికి కుదురుకుంది. కాని ఉపాధి కల్పిస్తామని చెప్పినవారే నట్టేట ముంచేశారు. ఉపాధి కోసం వెళ్లి ఉరికంభం ఎక్కింది. యూఏఈ ఉరికంభం మీద ప్రాణాలు వదిలి దాదాపు 20 రోజుల తర్వాత తమ కూతురు ప్రాణాలతో లేదని తెలిసింది. ఇంతకంటే మరో ఘోరం ఏమీ ఉండదేమో. ఈ ఫోటోలో కనిపిస్తోంది కదా, ఈమె పేరు షేజాదీ ఖాన్. యూపీకి చెందిన ఈమె గత కొంతకాలంగా అబుదాబీలో ఉంటోంది. 33ఏళ్ల షేజాదీ ఖాన్ యూపీలోని బాంద్రా జిల్లాకు చెందిన మహిళ. టూరిస్టు వీసా మీద 4 ఏళ్ల క్రితం అబుదాబీ వెళ్ళింది. షేజాదీ ఖాన్ని ఫైజ్, నాడియా అనే దంపతులు టూరిస్టు వీసా మీద అబుదాబీకి తీసుకొని వెళ్లారు. అయితే తను వెళ్లేది వర్క్ వీసా మీదే అనుకుంది కాని టూరిస్టు వీసా అన్న విషయం షేజాదీ ఖాన్కి తెలియదు. అలా టూరిస్టు వీసా మీద వెళ్లిన షేజాదీ ఇరుక్కుపోయింది. ఇక ఫైజ్, నాడియా దంపతులు 2022లో ఆగస్టులో తమ కొడుకును చూసుకునే బాధ్యతను షేజాదీకి అప్పగించారు. షేజాదీకి కేర్ గివర్ కింద ఆ బాధ్యతలు తీసుకుంది. 2022 డిసెంబర్ 7న 4 ఏళ్ల ఆ చిన్నారిని వ్యాక్సినేషన్కు తీసుకెళ్లింది. అయితే అది కాస్త విషాదాంతమైంది. వ్యాక్సిన్ వికటించి ఆ బాబు మరణించాడు. ఆ చిన్నారి మరణానికి కారణాలు తెలుసుకునేందుకు పోస్టుమార్టం కోసం తల్లిదండ్రులు అంగీకరించలేదు. సరిగ్గా ఈ ఘటనకు ముందే షేజాదీని అక్రమంగా రవాణా చేసినందుకు ఫైజ్, నాడియా దంపతులపై కూడా కేసు నమోదైంది. అయినా సరే నాడియా దంపతుల కొడుకుని షేజాదీ బాగానే చూసుకునేది. ఇక వ్యాక్సిన్ కారణంగా ఎప్పుడైతే బాబు చనిపోయాడో ఆ కేసు షేజాదీ మీద పడింది. తనను అక్రమంగా తీసుకొచ్చామన్న కోపంతో తన కుమారుడిని షేజాదీ చంపేసిందని కేసు ఫైల్ చేశాడు ఫైజ్. అయితే తనకు ఏ పాపం తెలీదని కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. యూఏఈ చట్టాల ప్రకారం షేజాదీకి మరణశిక్ష విధించింది అక్కడి కోర్టు. దీంతో ఆమె తండ్రి షబ్బీర్ ఖాన్ తన కుమార్తెను కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 2023లో ఆయన చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న విదేశాంగ యూఏఈ అధికారులను సంప్రదించారు. అయితే ఈ ప్రయత్నం ఫలించలేదు. మరోసారి గతేడాది మార్చిలో అప్పీలుకు వెళ్లగా అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. అక్కడి చట్టాల ఆధారంగా షేజాదీకి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. ఇదిలా ఉండగా మరణశిక్ష అమలుకు ముందు గత నెల 16వ తేదీన చివరి కోరిక ఏమిటని అడగ్గా కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ఉందని షేజాదీ చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు జైలు అధికారులు. అయితే తాను నిర్దోషినని కుటుంబ సభ్యుల ముందు కన్నీటి పర్యంతమైంది షేజాదీ. ఎలాగైనా తనను కాపాడాలని ప్రాధేయపడింది. అంతలోనే టైమైపోయిందంటూ ఆమె దగ్గరనుంచి ఫోన్ లాక్కున్నారు. అయితే అదే చివరిసారి ఆమె కుటుంబంతో మాటలని తండ్రి అంటున్నారు. కూతురు నుంచి ఫోన్ రాగానే షేజాదీ తండ్రి వెంటనే భారత విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసలు తన కుమార్తె ప్రాణాలతో ఉందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఢిల్లీ హైకోర్టులో షబ్బీర్ పిటిషన్ వేశారు. అయితే షేజాదీని ఫిబ్రవరి 15నే ఉరితీసినట్టు తాజాగా కోర్టుకు భారత ప్రభుత్వం తెలియచేసింది. భారత ప్రభుత్వానికి దీని గురించి ఫిబ్రవరి 28న యూఏఈ సమాచారం ఇచ్చిందని అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ ఈ మేరకు సోమవారం అఫిడవిట్ దాఖలు చేశారు. అధికారులు సాధ్యమైనన్ని సహాయాలను అందిస్తున్నారని, ఆమె అంత్యక్రియలు మార్చి 5న జరగనున్నాయని వివరించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా స్పందిస్తూ ఇది ఎంతో దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.